హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ట్రెండింగ్ కట్ వర్క్ బ్లౌజ్ నెక్ డిజైన్ని ఎలా కట్ చేసుకోవాలో, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ముందుగా లైనింగ్ క్లాత్ని 2 ఫోల్డింగ్స్ కింద ఫోల్డ్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక లైన్ డ్రా చేసుకొని మార్క్ ఇచ్చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేసేసుకొని ఖర్చు సైడ్ భాగంలో లైన్ డ్రా చేసుకొని దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. తర్వాత భుజం కోసం భుజం పార్ట్ దగ్గర భుజం ఎంతైతే ఉందో అంతా లైన్ డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ అవతల సైడ్, ఒక 1/2 ఇంచ్ యువతల సైడ్, అలాగే ఒక 1/2 ఇంచ్ పై సైడ్ మార్క్ చేసుకోవాలి. 3 సైడ్స్, ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ కుట్లలోకి వెళ్ళిపోవడం కోసం. తర్వాత భుజం లాస్ట్ సైడ్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఖర్చు సైడ్ పార్ట్ సైడ్ ఉన్న లైన్కి ఎల్ షేప్ వచ్చేలాగా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంత అవతల సైడ్ పార్ట్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మెడ కోసం బ్లౌజ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని ఎంతైతే మెడ కావాలో అంతవరకు పెట్టేసుకొని దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత సంక రౌండ్ కోసం 1.5 ఇంచ్ ఇక్కడ ఏదైతే మిడిల్ పార్ట్ ఉందో దాని నుంచి అలా క్రాస్గా పట్టేసుకొని ఒక మార్క్ ఇచ్చేసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ లైనింగ్ని కట్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ టక్స్ కోసం భుజం పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మిడిల్కి పట్టేసుకొని ఒక 3 ఇంచెస్ పొడవుతోటి ఒక మార్క్ ఇచ్చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇచ్చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత క్యాన్వాస్ పేపర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకొని మనకి నెక్ లైన్ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, దానికన్నా ఒక 3 ఇంచెస్ కిందికి ఉంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ లైన్లో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. ఇక కట్ వర్క్ అనే కాదు, ఏది కావాలంటే అది డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ మోడల్ కట్ వర్క్ డిజైన్ని డ్రా చేస్తున్నాను. ముందు ఒక చాక్ పీస్ సహాయంతో లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఒక పెన్ లేదా పెన్సిల్ తోటి ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత అవతల సైడ్ని యువతల సైడ్కి ఫోల్డ్ చేసి ఒకసారి అలా ప్రెస్ చేసినట్లంటే మనము చాక్ పీస్ తోటి డ్రా చేసుకున్న లైన్ ఉంటుంది కదా, దీనిపైన అచ్చులాగా పడుతుంది. దానిపైన మళ్ళీ పెన్ సహాయంతో యువతల సైడ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా లైన్ డ్రా చేసుకోవాలి. డిజైన్ డ్రా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన నుంచి మెయిన్ క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా అటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. తర్వాత క్యాన్వాస్ పేపర్ని ఒక లైనింగ్ క్లాత్ పైన ఉంచుకొని మిడిల్కి ఒక స్టిచ్ వేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ ఫోల్డింగ్ తోటి ఎడ్జెస్ అంతా కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని ముందుగా జాయింట్ వేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని జాయింట్ వేసేసుకోవాలి.
ఇలా మెయిన్ క్లాత్ పైన లైన్ క్లాత్ ఉంచి ఆపోజిట్ సైడ్ ఉంచి జాయింట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఎక్స్ట్రా ఏదైతే మెయిన్ క్లాత్ ఉంటుందో దాన్ని అంతా కూడా కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా జాయింట్ చేసి పెట్టుకున్న క్లాత్ని హాఫ్కి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్, భుజం దగ్గర ఒక మార్క్ ఇచ్చేసుకొని చిన్న కట్స్ ఇచ్చేసుకోవాలి. తర్వాత జాయింట్ చేసి పెట్టుకున్న మెయిన్ క్లాత్ మీద ముందుగా మనము క్యాన్వాస్ పేపర్ని జాయింట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ క్లాత్ తోటి, లైనింగ్ క్లాత్ అవతలకి వెళ్ళి క్యాన్వాస్ పేపర్ పైకి వచ్చేలాగా పెట్టేసుకొని మనం మార్క్ చేసుకున్నాం కదా పెన్ తోటి, దానిపైన మాత్రమే స్టిచ్ అనేది రానివ్వాలి. మార్క్ చేసుకున్న లైన్ పైనే స్టిచ్ వేసుకుంటూ కట్ వర్క్ దగ్గర నీట్గా తిప్పుకుంటూ మూలలు వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత స్టిచ్కైనా పైన ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని వదిలేసుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటికి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి. మనకి దీన్ని తిప్పుకుంటాం కదా అప్పుడు నీట్గా వస్తుంది. ఇలా కట్స్ ఇచ్చుకోవడం ద్వారా పట్టినట్టు ఉండదు. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పేపర్ అనేది లోపలికి వెళ్ళిపోయేటట్టు యూతల సైడ్ తిప్పుకొని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన స్ట్రైట్గా కట్ వర్క్ ఏదైతే ఉందో దానికి ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ముందుగా డ్రా చేసి పెట్టుకున్నాం కదా టక్సుల కోసం అని చెప్పి ఆ టక్సుల్ని కూడా కుట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా కట్ వర్క్ డిజైన్ని మనం కట్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం.